మనకి మనమే చెప్పుకోవాలి, మనకి మనమే గుర్తు చేసుకోవాలి, కుళ్ళిపోవాలి. అయ్యో వాడు ఆస్తి, వాడు గోడగట్టి వాడు ఇల్లు ఆక్రమించేసి అనేవాడు ఎంత బాధపడుతున్నాడు, వాడు ఆస్తి కబ్జా చేసేసి అనేవాడు ఎంత బాధపడుతున్నాడు, వాడు ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు. వాడు ఎకరం గజం 100 రూపాయలు ఉన్నప్పుడు వాడు కొనుక్కుంటే ఇవాళ గజం 10,000 అయింది కదా, నేను నాయకత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అని ఆక్రమించేసి అని వాడు ఎంత బాధపడిపోతున్నాడో. వాడి పిల్ల పెళ్ళిడికి వచ్చింది, ఈ స్థలం అమ్మి వాడు పెళ్లి చేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు నేను ఆక్రమిస్తే వాడి గతి ఏమిటి అని ఆక్రమించే సన్నాసులందరూ పూజా మందిరంలో ఆక్రమించుకుంటే నా ప్రవచనాలు సఫలమైనట్టు లెక్క. అక్కడే ఊరికే వింటూ ఉంటాం అంతే. అలాగా వినడం వల్ల పాపాలు పోవండి, మునగడం వల్ల పాపాలు పోవండి, తేలడం వల్ల పాపాలు పోవండి. పశ్చాత్తాపం వల్లే సమస్త పాపాలు పోతాయి. అది నువ్వు చేయాల్సిన పని. గురువులు చేయరు, దేవతలు చేయరు, గుళ్ళు చేయవు, గోపురాలు చేయవు. నీ అంతటి నువ్వు ఒంటరిగా కూర్చొని చేసుకోవలసిన పని. పైగా చాలా సుఖమైన పని, సులభమైన పని. ఎవరికి చెప్పమంటం లేదు మన సంస్కృతి. వారికి చెప్పు, వీరికి చెప్పు. ఇతర మతాల్లో